హాయ్ అండి. ఈరోజు మనం స్కెచప్ గురించి తెలుసుకుందాం. అసలు స్కెచప్ ఎందుకు వాడతారు? ఎవరు కనిపెట్టారు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా డెమో చెప్తాను ఈరోజు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అసలు స్కెచప్ అనేది మనకు ట్రిమ్బుల్ కంపెనీ వాళ్ళది. యాక్చువల్‌గా అంతకుముందు కూడా ట్రిమ్బుల్ కంపెనీ కన్నా ముందు వీళ్ళొచ్చేసి లాస్ట్ సాఫ్ట్‌వేర్ అనే వాళ్ళు కనిపెట్టారు. ఆ లాస్ట్ సాఫ్ట్‌వేర్ వాళ్ళ దగ్గర నుంచి ట్రిమ్బుల్ వాళ్ళు ఓన్ చేసుకున్నారనమాట. ఓకేనా? దాని తర్వాత స్కెచప్ అనేది మనకి ఆగస్టు 2000 ఇయర్‌లో ఫస్ట్ రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు మనకు 2026 ఆల్‌మోస్ట్ 26 అగో మనకు రిలీజ్ చేశారు దీన్ని. అసలు ఈ స్కెచప్ అనేది ఏంటంటే గనక మనకు 3 మోడలింగ్ కంప్యూటర్ ప్రోగ్రామ్. సో, ఫర్ ఎ బ్రాడ్ రేంజ్ ఆఫ్ డ్రాయింగ్స్ అండ్ డిజైన్ అప్లికేషన్. అంటే ఏంటంటే ఒక కంప్యూటర్‌లో మనం సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాలేషన్ చేసుకొని దాన్ని మనము ఒక డ్రాయింగ్స్ ఏసుకోవడానికి, అలాగే డిజైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అసలు ఏమేమి డిజైన్ చేస్తారు? ఎవరు వాడతారు అంటే ఇంటీరియర్ డిజైనర్‌లు వాడతారు. ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్ట్ డిజైన్ చేసేవాళ్ళు వాడతారు. ల్యాండ్‌స్కేపింగ్ ఆర్కిటెక్ట్స్ వాడతారు. సివిల్‌లో మెకానికల్ వాళ్ళు, ఓకేనా? థియేటర్, ఫిల్మ్ వాళ్ళు, వీడియో గేమ్ డెవలప్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తే గనక బయట కొన్ని గేమ్స్ ఉంటాయి కదా! గేమ్‌లో కావాల్సిన బిల్డింగ్స్, చిన్న చిన్న మోడల్స్ అన్నీ కూడా మనకు స్కెచప్‌లో కూడా చేసుకోవచ్చనమాట. బట్ ఇది డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్ అనమాట. సో, కొంతమంది మెకానికల్ వాళ్ళు మెకానికల్ కాంపోనెంట్ చేస్తారు. సివిల్ వాళ్ళైతే గనక మనకు ల్యాండ్‌స్కేపింగు, ఇంటీరియరు, ఎలివేషన్స్ ఇలా చేస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో, ప్రస్తుతానికైతే గనక ఇది ట్రిమ్బుల్ కంపెనీ వాళ్ళు ఓన్ చేశారు. ఓకే. దాని తర్వాతొచ్చేసి మనకు స్కెచప్‌లో అసలు మనకు డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే స్కెచప్ ఫ్రీ అని, ఓకే. స్కెచప్ షాప్ అని, స్కెచప్ ప్రో అని, స్టూడియో అని ఇలా ఉంటాయన్నమాట. సో, కానీ ఏంటంటే గనక మాక్సిమం ఇండస్ట్రీలో వాడేవాళ్ళు స్కెచప్ స్టూడియో కొంచెం వాడుతూ ఉంటారు. అది బాగా పెయిడ్ వెర్షను. ఆ 90% ఆఫ్ ద పీపుల్ చూసుకుంటే గనక మనం స్కెచప్ ప్రో అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం మనము. ఇప్పుడు మీకంతా కూడా ఈ క్లాసెస్ అన్నీ కూడా స్కెచప్ ప్రోలోనే ఉంటాయి. అన్ని టూల్ యాక్సెస్ ఉంటుంది మాక్సిమం. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ చూడండి జస్ట్ ఒక స్కెచప్ గురించి ఇంట్రడక్షను. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ సాఫ్ట్‌వేర్ అనేవాళ్ళు అంటే గూగుల్ కంపెనీ వాళ్ళు చేసిందిది. దాని తర్వాత ట్రిమ్బుల్ వాళ్ళకి అమ్మేశారు. ఆగస్ట్ 2000 ఇయర్‌లో మనకేందంటే ఫస్ట్ రిలీజ్ వెర్షన్ అనేది అయింది. అంటే ఆల్‌మోస్ట్ ఇప్పటికి కాలిక్యులేట్ చేసుకుంటే 26 ఇయర్స్ అన్నమాట. అండ్ ఈ స్కెచప్ కూడా విండోస్ ప్లాట్‌ఫార్మ్ మీద వర్క్ అవుతుంది. 64 బిట్ ఆపరేటింగ్ సిస్టము. ఓకే. అండ్ వేరే వేరే లాంగ్వేజెస్‌లో కూడా అవైలబుల్‌లో ఉంటుంది ఇది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనము ఇంగ్లీష్‌లోనే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాము. లోకల్ రీజనల్ లాంగ్వేజ్‌లు పెద్దగా అవసరం ఉండదు. ఎందుకంటే కంపెనీలో కూడా ఎక్కువ ఇంగ్లీష్‌లోనే పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి లాంగ్వేజు. సో, బెటర్. సో, ఇంగ్లీష్‌లోనే మనం చూజ్ చేసుకోవడం బెస్ట్ అన్నమాట. దాని తర్వాత చూసుకుంటే గనక ఇంతకుముందు నేను చెప్పినట్టు వేరే వేరే సబ్స్క్రిప్షన్ ప్యాకేజెస్ ఉంటాయి. స్టూడియో అని, ప్రో అని, షాప్ అని, ఫ్రీ అని. ఇప్పుడు మనకు స్టూడియో అనేది, ప్రో అనేది ఏందంటే డెస్క్‌టాప్‌కి, వెబ్ అప్లికేషన్ రెండిటికి ఉంటుంది. షాప్ అనేది, ఫ్రీ అనేది మాత్రం మనకు వెబ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు డెస్క్‌టాప్, వెబ్ అంటే మీనింగ్ ఏంటంటే, సో, డెస్క్‌టాప్ అంటే ఏంటంటే గనక మన సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకొని, మనం దాన్ని రన్ చేసుకొని అప్లికేషన్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఇంటర్నెట్ కనెక్షన్ అన్నమాట. సో, కానీ ఇక్కడ షాప్ అనేది, ఫ్రీ అనేవి ఏందంటే ఓన్లీ వెబ్‌కి మాత్రమే. అంటే మీరు ఖచ్చితంగా గూగుల్ క్రోమ్ కానీ, ఇట్లాగా ఆన్‌లైన్‌లో మనం జాయిన్ అయిపోయి, అక్కడ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని, దాంతో మాత్రమే టూల్స్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే మీ దగ్గర హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ లేదు. కస్టమర్ ఇక్కడ మీరు డిజైన్ చేశారు. మీరు డిజైన్ చేసిందంతా కూడా క్లయింట్ లొకేషన్‌కెళ్ళి వాళ్ళకి గూడా మీరు చూపించాలి. వాళ్ళ కంప్యూటర్‌లోనే వాళ్ళు చూసుకోవాలి. అక్కడ లాగిన్ అయ్యి గూడా మీరు చూసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చేసిన మోడల్ అంతా కూడా మీకక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ షాప్ అనేది, ప్రో అనేది, స్టూడియో అనేవి మాత్రమే కమర్షియల్ ఆర్ పర్సనల్ యూజ్‌కి ఇస్తున్నారు. అండ్ ఫ్రీ అనేదేందంటే ఎవరైనా సరే ఒక హాబీలాగా ఒక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఒక మోడలింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాళ్ళొచ్చేసి పర్సనల్‌గా కానీ, హాబీయిస్ట్‌గా గూడా యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే స్కెచప్ అనేది ఫ్రీగా గూడా ఇస్తున్నారనే చెప్తా. ఓకేనా? అండ్ ఎక్స్‌టెన్సిబుల్ అంటే ఏంటంటే మనకు ఈ స్టూడియోకి, ప్రోకి మనకు ఎక్స్‌ట్రా ప్లగిన్స్ గూడా మనం డౌన్‌లోడ్ చేసుకొని మనం దాన్ని ఎక్స్‌ట్రా టూల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చనమాట. అంటే కొంచెం ఫాస్ట్‌గా చేసుకోవడానికి. డిఫాల్ట్ స్కెచప్‌తో పోలిస్తే గనక మనకు కొన్ని ప్లగిన్స్ అనేవి వాడితే మనకేమవుతుందంటే గనక వర్క్ ఫ్లో అనేది కొంచెం ఫాస్ట్ అవుతుందనమాట. అలాంటివన్నీ కూడా మనం చేసుకునే ఆప్షన్ ఉంది అనమాట. ఓకేనా? సో, దాని తర్వాతొచ్చేసి మనకు ఈ స్కెచప్ అనేది కంప్లీట్‌గా 3 కంప్యూటర్ ప్రోగ్రామ్ టు డిజైన్ ఎనీ 3 మోడల్. సో, ఇక్కడొచ్చేసి మనము చాలా సింపుల్ టూల్సే ఉంటాయి. దీని ఫంక్షనాలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ మనకు ఎలాగైతే పెయింట్‌లో మనం ఎలాగైతే చేసేవాళ్ళమో చిన్నప్పుడు లైన్స్ అని, షేప్స్, రెక్టాంగిలు, సర్కిలు అట్లాగే చాలా ఈజీగా ఉంటాయి. అక్కడ డ్రా చేసిన 2డీని పుష్ చేయడము, పుల్ చేయడము.
దాన్ని 3డీగా కన్వర్ట్ చేయడము. అలాగే మనం చేసిన మోడల్స్ అన్నిటిని ఎలా స్టిచ్ చేయాలి, కాపీ చేయాలి. అంటే మల్టిపుల్ కూడా ఒక ఇంటీరియర్ చేస్తున్నారు మీరు. దాన్ని మల్టిపుల్ కాపీస్ ఎలా చేసుకోవాలి. ఒక్కొక్క డోరు చేయకోకుండా ఒక డోర్ చేసుకొని దాన్ని అక్కడ కాపీ చేయడం. ఇంకొక దగ్గర 2, 3 కాపీస్ చేయడం అలా చేసుకోవడం కానీ, ఆ డోర్‌ని రొటేట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎలా ఎలా చేయొచ్చు అన్నది ఈజీగా మనము స్కెచ్‌అప్‌లో ఇన్ డెప్త్ క్లాసెస్‌కెళ్ళినప్పుడు క్లియర్‌గా చూద్దాం. సో, దాని తర్వాతొచ్చేసి మనకు ఇక చూసుకుంటే గనక స్కెచ్‌అప్ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది ఎలా ఉంటుంది. చాలా సింపుల్ చూడగానే చాలా తక్కువ టూల్స్ ఉన్నాయి అనే విధంగా ఉంటుంది. బట్ దాంతో ఇన్ డెప్త్ చెప్పుకుంటే గనక చాలా సబ్జెక్ట్ ఉంటుందనమాట. మేమేం చేస్తానంటే సో, క్లియర్‌గా ఒక లైన్ తీసుకుంటే ఓన్లీ లైన్ టాపిక్ మాత్రమే ఏదో లైన్ కమాండ్ టైప్ చేసి అలా ఏదో ప్లేస్ చేయకోకుండా ఒక లైన్‌ని మనము ఒక 35-40 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. అంటే ఒక లైన్ మనకు ఏం చెప్తాం? జస్ట్ లైన్ కమాండ్ టైప్ చేస్తాము. ఆ లైన్‌ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి డ్రా చేస్తాం. కానీ అలా కాదు నేర్చుకోవాల్సింది. నేర్చుకున్న కాడికి మనం 100% తెలుసుకోవాలి కాబట్టి, ఆ లైన్‌ను డ్రా చేసిన తర్వాత దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇంకా ఏమేమున్నాయి? ఏ మిస్టేక్ చేస్తే గనక ఏ ప్రాబ్లమ్ వస్తుంది ఫ్యూచర్‌లో? దానికి ఆలోచించి దానికి తగ్గట్టుగా ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుంటాను. ఓకేనా? అవన్నీ కూడా మనం క్లాసెస్‌లో చూద్దాం. దాని తర్వాతొచ్చేసి మనం ఏం చేయొచ్చు స్కెచ్‌అప్‌లో? చూడండి స్కెచ్‌అప్‌లో మనము ఎక్స్‌టీరియర్ చేయొచ్చు, ఇంటీరియర్ చేయొచ్చు, ల్యాండ్‌స్కేపింగ్ చేయొచ్చు. దాన్ని కంప్లీట్‌గా 2డీకి తీసుకెళ్ళి అంటే స్కెచ్‌అప్‌కి లేఅవుట్ అని ఒకటుంటుంది. ఆ లేఅవుట్‌లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చేసిన మోడల్‌ని 3డీ మోడల్‌ని లేఅవుట్‌కి తీసుకెళ్ళి ఆ లేఅవుట్‌లో మనం 2డీ అనేది ఇస్తామనమాట. ఎలా చేస్తాం ఏంటి అన్నది మీకు క్లాసెస్‌లో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత చూడండి స్కెచ్‌అప్‌లో మనకు బేసిక్‌గా 5 కేటగరీస్ ఉంటాయి. సో, ఒకటొచ్చేసి స్కెచ్‌అప్, లేఔట్, ఎక్స్‌టెన్షన్ వేర్‌హౌస్, 3డీ వేర్‌హౌస్ అండ్ స్టైల్ బిల్డర్ అని. ఏంటి అసలు వీటి గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీని గురించి నేను క్లియర్‌గా ఒక్కొక్క దాని గురించి మెన్షన్ చేశాను. అసలు స్కెచ్‌అప్ అంటే ఏంటి? లేఔట్ అంటే ఏంటి? 3డీ వేర్‌హౌస్ అంటే ఏంటి? అన్నది నేను క్లియర్‌గా జస్ట్ ఒక 2 వర్డ్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కెచ్‌అప్‌లో మనం ఏం చేస్తామంటే ఒక 3డీ మోడల్‌ని ప్రిపేర్ చేస్తాం. 3డీ మోడల్ అంటే చూడ్డానికి ఒక వైట్ అండ్ గ్రే కలర్‌లో ఉంటుంది. దానికంటూ ఒక మెటీరియల్స్ గాని, ఇట్లా ఏం పెద్దగా అప్లై చేసి కొంచెం రియల్‌గా అంత ఏం చూపించమనమాట. కానీ మోడలింగ్ అంతా చేసేస్తాం. ఈ మోడలింగ్ అంతా చేసిన తర్వాత దానికి స్కెచ్‌అప్‌కి వీరే అని ఒక ప్లగిన్ ఉంటుంది. ఆ ప్లగిన్‌ని యూజ్ చేసుకొని దానికి ఒక రియల్ టైమ్ టెక్స్చర్స్ అంటే రియలిస్టిక్‌గా ఉండే మనకు రియల్ టైమ్‌లో చూసే మెటీరియల్స్ ఉంటాయి కదా! ఫిజికల్లీ బేస్డ్ రెండర్ మెటీరియల్స్ అవన్నీ కూడా యూజ్ చేసుకొని మనము సో, రిఫ్లెక్షన్ అని, రిఫ్రాక్షన్ అని, గ్లాసెస్ అని ఓకేనా? డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాసెస్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేస్తాం అన్నది వేరే ప్లగిన్‌లో చూస్తాం. బట్ బేసిక్‌గా స్కెచ్‌అప్‌కొచ్చేసేసి మనం ఓన్లీ మోడలింగ్ మాత్రమే చేస్తామన్నమాట ఇక్కడ. ఓకేనా? సో, మోడలింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ చేసిన మోడల్‌ని మనము లేఔట్‌కి తీసుకెళ్తాం. లేఔట్ అనేది ఏం చేస్తదంటే మీకు ఇక్కడ చేసిన 3డీ మోడల్ మొత్తాన్ని జనరల్‌గా చాలా మంది ఏం చేసేవాళ్ళంటే ఇంతకుముందు ఆటోకాడ్‌లో 2డీ చేసేవాళ్ళు. దాన్ని తెచ్చి స్కెచ్‌అప్‌లో గాని, 3డీఎస్ మ్యాక్స్‌లో గాని మనం మోడల్ చేస్తూ ఉంటాం. కానీ 3డీ మోడల్ చేసిన తర్వాత దానికి కన్‌స్ట్రక్షనల్ డ్రాయింగ్స్ ఇవ్వాలి కదా! మనకు ఎగ్జిక్యూషన్‌కి. ఎగ్జిక్యూషన్ కంటే ఏంటి? కన్‌స్ట్రక్షనల్ డ్రాయింగ్స్ అంటే ఏంటి? మనం ఇక్కడ చేసిన మోడల్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా మనకు అక్కడ సైట్‌లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఒక వర్కరు తను కంప్లీట్‌గా 2డీ డీటెయిలింగ్ అనేది ఉండాలన్నమాట. అంటే మీకు ఒక వార్డ్‌రోబ్ తీసుకుంటే గనక వార్డ్‌రోబ్ యొక్క స్కర్టింగ్ ఎంతుంది? ఓకేనా? లోపల ఇంటర్నల్స్ ఎంత డైమెన్షన్స్‌తో ఉన్నాయి? షెల్ఫ్‌లు ఎంత హైట్‌లో ఉన్నాయి? అసలు ఎన్ని షెల్ఫ్‌లు ఉన్నాయి? హ్యాంగర్ హైట్ ఎంత? ఇవన్నీ తెలియాలి అంటే మనం నీట్‌గా దాన్ని డైమెన్షన్స్ వచ్చేసి మార్క్ చేయాలన్నమాట. ఆ డైమెన్షన్స్ వచ్చేసి మనకు మార్క్ చేయడానికి లేఅవుట్ అనేది హెల్ప్ అవుతుంది మంచిగా. దాని తర్వాత ఇక్కడ 3డీ వేర్‌హౌస్ అని ఉంటుంది. 3డీ వేర్‌హౌస్ అంటే ఏంటంటే, కొన్నిసార్లు మనము స్కెచప్‌లో లైక్ ఫ్లోరు, వాల్సు, విండోసు, అలాగే వార్డ్‌రోబ్, సీలింగ్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. అవంతా కూడా మనం కస్టమైజ్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రతిది కూడా రెడీమేడ్ అనేది మనకు ఉండదు. యాస్ పర్ సైట్ అనేది ఉండదు. కానీ కొన్ని డెకరేటివ్ కాంపోనెంట్సు లైక్ హ్యాండ్ బ్యాగ్ కానీ, ఏమన్నా అవార్డ్స్ గానీ, ఫోటో ఫ్రేమ్ కానీ, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ గానీ, లైక్ కంప్యూటరు, ఫ్రిడ్జు అలాగే కొన్ని బుక్సు అండ్ ఫ్లవర్ పాట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ మనం డౌన్‌లోడ్ చేసుకునేదానికి 3డీ వేర్‌హౌస్ అనే ఒక ఆప్షన్ ఇచ్చారన్నమాట స్కెచ్‌అప్‌లో. సో, దాంతో మనం ఏం చేయొచ్చంటే, ఆ మోడల్స్ అన్నిటిని సో, జస్ట్ ఒక మన జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయిపోయి జస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని మనం పిక్ అండ్ ప్లేస్ లాగా ప్లేస్ చేసుకోవచ్చన్నమాట. అది మనకు 3డీ వేర్‌హౌస్ వల్ల అడ్వాంటేజ్. దాని తర్వాత మీరు చూస్తే గనక సో, ఎక్స్‌టెన్షన్స్ అని ఉంటుంది. ఎక్స్‌టెన్షన్స్ అంటే ఏంటంటే, మనకు డిఫాల్ట్ స్కెచప్‌లో చేయొచ్చు మోడల్స్ అన్నీ కూడా. కొన్నిసార్లు ఏమవుతాయంటే డిఫాల్ట్ స్కెచప్ టూల్స్ వాడడం వల్ల కొంచెం టైం ఎక్కువ పడుతున్న
పడుతుంది. అట్లాగే కొన్ని కాంప్లెక్స్ మోడల్స్ చేయలేమనమాట. అలాంటి వాటికి మనం ఎక్స్‌టెన్షన్స్ అనే ఒక ఎక్స్‌టెన్షన్ వేర్ హౌస్ ఉంటుంది. ఆ ఎక్స్‌టెన్షన్ వేర్ హౌస్‌ని యూజ్ చేసుకొని కొన్ని మనం ప్లగిన్స్ అనేవి డౌన్‌లోడ్ చేసుకొని వాటితో మనం ఫాస్ట్‌గా మోడలింగ్ అనేది చేస్తామనమాట. ఇక్కడ ఎక్స్‌టెన్షన్సే వీళ్ళిచ్చినవి కాకుండా మా దగ్గర కొన్ని పెయిడ్ ఎక్స్‌టెన్షన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పెయిడ్ ఎక్స్‌టెన్షన్స్‌తో మీరేం చేయొచ్చంటే గనక ఆల్‌మోస్ట్ 70,000 వర్త్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్స్ మేమిస్తాం మీకు. ఓకేనా? వాటిని యూజ్ చేసుకొని మీరు చాలా ఫాస్ట్‌గా మోడలింగ్ అనేది చేయొచ్చు. అది మనకు ఎక్స్‌టెన్షన్స్ అంటే. సింపుల్ టెర్మినాలజీ చెప్పాలంటే ఎట్లాగంటే, మీరు ఫోన్ కొనుక్కున్న తర్వాత దాంతో వాట్సాప్ అనో, లేకుంటే క్రోమ్ అనో, ఇంకొక వేరే వేరే అప్లికేషన్స్ అనేవి ఉండవు. సో, ప్లే స్టోర్‌లోకెళ్ళి ఎలాగైతే డౌన్‌లోడ్ చేసుకుంటారో ఎక్స్‌ట్రా టూల్స్ అట్లాగే సో, స్కెచప్ అనే దాంతో కూడా మీరు స్కెచప్‌లో అన్నీ చేయలేం కాబట్టి, వాటికి ఎక్స్‌ట్రాగా కొన్ని టూల్స్ ఇన్‌స్టాల్ చేయడం ద్వారా, ఆ టూల్స్ అన్నీ కూడా మనకు స్కెచప్ అనే సాఫ్ట్‌వేర్‌లో కనిపిస్తాయన్నమాట. సో, దట్ మనకు మోడలింగ్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. సో, ఎగ్జాంపుల్ లైక్ 1001 బిట్ ప్రో అని, జేహెచ్ఎస్ పవర్ బార్ అని, ప్రొఫైల్ బిల్డర్ అని ఇట్లాంటివన్నీ సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే ప్లగిన్స్. దాని తర్వాత స్టైల్ బిల్డర్. స్టైల్ బిల్డర్ అంటే ఎట్లా చెప్పాలంటే మీకు, మీరు చేసిన స్కెచప్ మోడల్ ఏదైతే ఉంటదో దాన్ని మొత్తం మోడలింగ్ చేసిన తర్వాత దాన్ని ఒక విజువల్‌గా వేరే వేరే స్టైల్‌లో రిప్రజెంట్ చేయడం. అంటే ఎలా అంటే మీకు ఫోటో ఉందనుకోండి. మనం ఏం చేస్తాం ఆ ఫోటోని స్కెచ్ గీసినట్టుగానో, పెన్సిల్ స్కెచ్ ఇట్లాంటివి ఉంటాయి కదా! అట్లాగే మన మోడల్‌ని కూడా మనము ఓన్లీ లైన్స్ కనిపించాలి. అంటే ఒక 2 డీ ఎలివేషన్ లాగానే చూపించాలి కస్టమర్‌కి. 3 డీ లాగా కాకుండా. అనుకున్నప్పుడు మనకిది బాగా హెల్ప్ అవుతదనమాట. అది మనకు స్టైల్ బిల్డర్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు యూజర్ ఇంటర్‌ఫేస్ ఎలా ఉంటుంది అంటేనేది చూద్దాం. సో, స్కెచప్ వచ్చేసి మనకు స్టార్టింగ్‌లో చూడడానికి ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుందనమాట. బేసిక్ స్కెచప్ ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుంది మీకు. కానీ ఇక్కడ మీరు చూడండి టూల్స్ ఎన్నున్నాయి మనకు. చూస్తే చాలా తక్కువున్నాయి చూడండి. సో, ఇటు పక్క చూసుకున్నా గూడా అరౌండ్ ఒక 60, 70 టూల్స్ ఉంటాయి అంతే మాక్సిమం. కానీ 60, 70 టూల్స్‌తో మనం అన్నీ చేయొచ్చా అంటే, ఓకే. ఓకే. ఒక ఎలివేషన్ సంబంధించినటివన్నీ అయితే చేయొచ్చు. ఇంటీరియర్ సంబంధించినవి లైక్ వార్డ్‌రోబ్, కిచెన్సు, సీలింగు, షూ ర్యాక్‌లు ఇవన్నీ అయితే కొన్ని చేయొచ్చు. కొన్ని కాంప్లికేటెడ్ మోడల్స్ ఉంటాయి కొన్ని. కాంప్లెక్స్ మోడల్స్ లైక్ కర్వ్‌డ్ వచ్చిన సర్ఫేసెస్, ఆ కర్వ్ పైన మళ్ళీ మనకు లోగోస్ ఇలాంటివి డిజైన్ చేయాలి. అవన్నీ చేయాలంటే చేయలేం. అందుకోసమే మేమేం చేస్తున్నామంటే స్కెచ్‌అప్‌తో పాటు స్కెచ్‌అప్‌తో కొన్ని అడ్వాన్స్‌డ్ ప్లగిన్స్ మీరు చూసారంటే నా స్క్రీన్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. డిఫాల్ట్‌గా స్కెచ్‌అప్ చూస్తే ఇలా ఉంటుంది. ఇవి మాత్రమే చెప్తూ ఉంటారు ఇన్‌స్టిట్యూట్‌లలో బేసిక్‌గా. కానీ ఇక్కడ ఇది మాత్రమే నేర్చుకుంటే మీకేందంటే అన్నీ కూడా చేయలేరు. వీటి గురించి చెప్పమసలు. చాలా మంది చెప్పరు. ఓకేనా. కానీ మనమేం జేస్తామంటే, ఈ అడ్వాన్స్‌డ్ ప్లగిన్స్ యూజ్ చేసుకొని, ఎటువంటివైనా సరే మోడల్స్ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అందుకే కాకుండా ఫాస్ట్‌గా చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక స్టెయిర్‌కేస్ చేయాలనుకోండి. మీరు ప్రతిదీ లైన్స్ డ్రా చేసి విడ్త్ ఎంత, రైజర్ హైట్ ఎంత, థ్రెడ్ డెప్త్ ఎంత, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి టైప్ చేసుకుంటూ, డిజైన్ చేసుకుంటూ, మూవ్ చేసుకుంటూ, ఒక స్టెప్ పైన ఒక స్టెప్ పెట్టుకుంటూ అలా చేసుకోవాలి. చానా టైం పడుతుంది. అలా కాకుండా నేను కొన్ని ప్లగిన్స్ యూజ్ చేసి జస్ట్ ఒక క్లిక్‌తో నేను స్టెయిర్‌కేస్ మొత్తాన్ని డిజైన్ చేయొచ్చనమాట. ఆ డిజైన్ చేయడానికి ఏమేం టూల్స్ హెల్ప్ అవుతాయి అన్నవి ఇక్కడ చూద్దాం. అంటే మీకు డిఫాల్ట్ స్కెచప్‌లో 70 టూల్స్ మాత్రమే ఉంటే, నా దగ్గర మోర్ దెన్ 600 టూల్స్ ఉంటాయి ఇక్కడ. అంటే కంపేర్ టు దాంతో పోలిస్తే దీంతో చూడండి ఎన్ని ఉన్నాయో. వీటన్నిటిని యూజ్ చేసి మనము సో, ఎలా డిజైన్ చేస్తామన్నది రెగ్యులర్ క్లాసెస్‌లో అనేది చూద్దాం. సో, ఇక్కడ చూడండి లేఔట్ అని చెప్పాను కదా! లేఔట్ అంటే ఇలా ఉంటుంది మీకు. అంటే స్కెచప్ మొత్తంలో 3 డీ మోడల్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్‌లో పోర్షన్ చూస్తే గనక మీదంతా కూడా మనం స్కెచప్‌లో డిజైన్ చేసింది. దాన్ని మనము ఫ్లోర్ ప్లాన్ ఇలా చూపించాలి. ప్రతిది డైమెన్షన్సు లోపల ఎలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ లేఔట్ అని ఇలాంటివన్నీ గూడా ఫ్లోరింగు, ఫర్నిచర్ లేఔట్ ఇవన్నీ చూపించాలి అంటే గనక ఖచ్చితంగా లేఔట్ అనేది అవసరం. లేఔట్‌లో మనకి ఇలా అనేది రిప్రజెంట్ చేస్తామనమాట. సో, నెక్స్టొచ్చేసి మనకు 3 డీ వేర్ హౌస్. 3 డీ వేర్ హౌస్ గురించి చెప్పాను కదా! ఇవన్నీ ఒక శాంపిల్ అన్నమాట. మీకు చూడగానే ఇది ఇలా వస్తుంది పేజీ. ఆ పేజ్‌లో చూడండి మీకు కొన్ని చైర్స్ అనేవున్నాయి. ఇక్కడ మీరు సెర్చ్‌లోకెళ్ళిపోయి అక్కడ సెర్చ్ అని ఇచ్చారు కదా! ఈ సెర్చ్ అనే దాంతో మీరెప్పుడైతే ఇక్కడ చూడండి సెర్చ్ అనే దాంతో మీరెప్పుడైతే టైప్ చేస్తారో, టైప్ చేసిన వెంటనే మీకొచ్చేసి దానికి సంబంధించిన మోడల్స్ అన్నీ కూడా మీకు విజిబుల్ చేస్తుంది. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇక్కడ ఏమేమున్నాయన్నది. ఇక్కడ నెక్స్ట్ దాంతో వచ్చేసి మీకు కొంచెం ముందుకెళ్తున్న ఎగ్జాంపుల్స్ చూపిస్తాను కొన్ని. ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఎలా ఉంటాయి చూడండి. చైర్సు, టేబుల్సు, డెకర్ ఐటెమ్సు, ట్రీసు, దాని తర్వాత టీవీ యూనిట్టు, తర్వాత వార్డ్‌రోబు, సీఎన్‌సీస్,
వెహికల్స్ ఇవన్నీ మీరు క్రియేట్ చేయాలనుకోండి చాలా టైం పడుతుంది కదా! అప్పుడు నేనేం చేస్తానంటే అక్కడికెళ్ళి లాగిన్ అయ్యి మన ఏ మోడల్ కావాలో ఆ మోడల్ తీసుకొచ్చి పిక్ అండ్ ప్లేస్ చేస్తాననమాట. వీటి గురించి చెప్తాను. ఇవే కాకుండా మా దగ్గర ఇంకా బోలెడంత కలెక్షన్ ఉంటదనమాట. ఆ కలెక్షన్ మొత్తం కూడా మీకు ఇచ్చేస్తాం. మోర్ దెన్ 4 టీబీ మోడల్స్ ఉంటాయి మా దగ్గర. 4 టీబీ. అవన్నీ కూడా మీకు రెడీగా చేసినవి. జస్ట్ మీ ప్రాజెక్ట్ చేసుకున్న తర్వాత దాంతో ఏవైతే అవసరమో అవి మాత్రం పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వాటిని ఎలా ఎడిట్ చేయాలనేది కూడా మళ్ళీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మన రూమ్‌కి అడ్జస్ట్ చేసుకోవాలి గదా! మన స్పేస్‌కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి కదా! అదెలా అన్నది కూడా మనం రెగ్యులర్ క్లాసెస్‌లో చూద్దాం. దాని తర్వాత ఎక్స్‌టెన్షన్ వేర్ హౌస్ గురించి చెప్పుకున్నాం కదా! మనం ఎక్స్‌టెన్షన్ వేర్ హౌస్ అంటే ఏమని చెప్పాను? ఇక్కడ డిఫాల్ట్‌గా ఉన్న స్కెచప్ టూల్సే కాకుండా ఎక్స్‌టెన్షన్ వేర్ హౌస్ వాళ్ళు కొన్ని ఫ్రీ టూల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కొన్ని పెయిడ్ ఉంటాయి. కొన్ని ఫ్రీ ఉంటాయి. పెయిడ్ అనేవి అసలు మనం వాడము. వీళ్ళిచ్చే పెయిడ్ నేనేం చేస్తాను మీకు క్రాక్ వర్షన్ ప్రొవైడ్ చేస్తాననమాట. అంటే ఫ్రీగా ఇంతకుముందు చెప్పినట్టు 70,000 వర్త్ ఆఫ్ ప్లగిన్స్ మా దగ్గర ఉంటాయి. అవన్నీ కూడా మీకు నేను ఒక డ్రైవ్‌లో వేసేసి ఆ డ్రైవ్ లింక్ అంతా కూడా మీకు పంపిస్తాను. సో దట్ మీరు ఎటువంటి అప్లికేషన్స్, ఎక్స్‌ట్రా ప్లగిన్స్ కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. అన్నీ కూడా ఫ్రీగా వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టైల్ బిల్డర్. చెప్పాను కదా! ఒక బిల్డింగ్ ఉందనుకోండి. ఇదే బిల్డింగ్ అనుకున్నాం. ఆ బిల్డింగ్ చూడడానికి ఎలా ఉందో చూడండి. ఒక లైన్స్‌గా ఒక స్కెచీ స్టైల్ లాగా, పెన్సిల్ స్కెచ్ లాగా వచ్చింది కదా! ఇలా చేసుకోవడానికి స్టైల్ బిల్డర్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సో, దాని తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ మీరు ఆటోకేడ్‌లో చూసిన ఫ్లోర్ ప్లాన్ ఇలా ఉంటే, దాన్ని 3డీలో చేసిన తర్వాత ఫ్లోర్ ప్లాన్‌లో సెక్షన్ వ్యూ కట్ చేసి టాప్ వ్యూ నుంచి చూస్తే ఇలా కనిపిస్తదనమాట. దాని తర్వాత వచ్చేసి అసలు మనకు వర్క్ ఫేజెస్ గురించి చూద్దాం. అసలు మనకు స్కెచప్‌లో ఎలా డిజైన్ చేస్తాం? ఏ స్టెప్ తర్వాత ఏముంటుంది అన్నది ఫస్ట్ మీరేం చేస్తారంటే స్కెచప్ తీసుకొని స్కెచప్‌లో డ్రా టూల్స్ అని ఉంటాయి. దాన్ని మోడిఫై చేయడానికి ఎడిట్ టూల్స్ అని ఉంటాయి. ఇవన్నీ చేసిన తర్వాత మోడలింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ మోడల్ అంతా కూడా స్కెచప్‌లో చేస్తారు. బానే ఉంది. అక్కడ చేసిన మోడల్ మనం డైరెక్ట్‌గా కస్టమర్‌కి చూపించలేం గదా! కస్టమర్‌కు డైరెక్ట్‌గా ఏదో మోడల్ లాగా చూపిస్తే ఎలా ఉంటుందంటే, అదేదో ఒక క్లే మోడల్‌తో చేసిన క్లే ఆబ్జెక్ట్ లాగా కనిపిస్తదనమాట. క్లేతో మనం చేస్తుంటాం కదా! అలాగా. కానీ మనకెలా చూపించాలి కస్టమర్‌కి దాన్ని మంచిగా ఒక మెటీరియల్స్ రియల్ టైమ్ టెక్స్చర్స్ అప్లై చేసి అది వుడ్ అయితే వుడ్డు, ఫ్లోర్ అయితే ఫ్లోరు, స్టోను, లైక్ వాల్ పెయింట్ అయితే వాల్ పెయింట్, వాల్ పేపర్ ఇలాంటివన్నీ చేయాలి గదా! దానికోసం వచ్చేసి మనకు మెటీరియల్స్ అండ్ టెక్స్చర్ అనే కాన్సెప్టు దాని తర్వాతొచ్చేసి దానికి లైటింగ్ ఎలా అప్లై ఇవ్వాలి? దాని తర్వాత కెమెరా ప్లేస్ చేసుకొని, ఆ కెమెరా యొక్క అడ్జస్ట్‌మెంట్స్ ఎలా ఇవ్వాలి? నెక్స్ట్ వచ్చేసి రెండరింగ్ చేయడము. ఆ రెండరింగ్ చేయడానికి మనం ఇక్కడ వీరే అనేది వాడతామనమాట. ఓకేనా? వీరే యూజ్ చేసుకొని మనకు ఇప్పుడు చెప్పిన ఈ 4 ఏవి మెటీరియల్స్ అండ్ టెక్స్చర్స్, లైటింగు, కెమెరా, అడ్జస్ట్‌మెంట్స్ అండ్ అలాగే రెండరింగ్ రిలేటెడ్ అన్నమాట. ఇవన్నీ కూడా మనము వీరే అనే ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని దాంతో చెప్పుకుంటాం. దాని తర్వాతొచ్చేసి అక్కడ వచ్చిన ఇమేజ్ మనకు పర్ఫెక్ట్‌గా డైరెక్ట్‌గా ఫైనల్ ఇమేజా అంటే కాదు. అక్కడ వచ్చిన ఇమేజ్‌ని మళ్ళా మనము పోస్ట్ ప్రొడక్షన్‌కి ఫోటోషాప్‌కి తీసుకెళ్తామన్నమాట. ఓకే. అది మనకు ఓవరాల్‌గా మనకు సీక్వెన్స్ అన్నమాట. స్కెచప్‌లో ఫస్ట్ మోడలింగ్ చేస్తాం. దాని తర్వాతొచ్చేసి దానికి మెటీరియల్స్ అండ్ టెక్స్చరింగ్, తర్వాత లైటింగ్, కెమెరా అండ్ అడ్జస్ట్‌మెంట్స్. కెమెరా అంటే ఏంటంటే కెమెరాలో కూడా చాలా సెట్టింగ్స్ ఉంటాయి. రియల్ టైమ్ కెమెరాలో ఏమైతే సెట్టింగ్స్ ఉంటాయో ఇక్కడ స్కెచప్ వీరేలో కూడా అవే సెట్టింగ్స్ ఉంటాయి. వాటిని ఎలా యూజ్ చేస్తాం అన్నది కూడా క్లియర్‌గా ఒక్కొక్క టాపిక్ అనేది చెప్పుకుంటాం. దాని తర్వాత రెండరింగ్. రెండరింగ్ అంటే ఏం లేదు. ఒక 2డీ గాని, 3డీ గాని దాన్ని మనం ఒక ఇమేజ్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసుకోవడానికి మనకు రెండరింగ్ అనేది హెల్ప్ అవుతదన్నమాట. ఒక ఫోటోగా కన్వర్ట్ చేయడము, అలాగే ఆ ఫోటో యొక్క సైజ్ ఎంతుండాలి, ఎంత పిక్సెల్ ఉండాలి, ఇవన్నీ కూడా మనము రెండరింగ్ అనే కాన్సెప్ట్‌లో చూస్తాము. దాని తర్వాత అక్కడ వచ్చిన ఇమేజ్‌ని పోస్ట్ ప్రొడక్షన్‌లో ఫోటోషాప్ పంపించేసి అక్కడ కలర్ గ్రేడింగ్ చేయడము, ఏదైనా ఒక పోర్షన్ రిఫ్లెక్షన్ తక్కువొచ్చింది దాన్ని పెంచుకోవడము, ఏదో ఒక ఎలిమెంట్‌ని కంప్లీట్‌గా రిమూవ్ చేయడము, లేదా ఒక 2డీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా! మనుషులు నడుస్తూ ఉన్నట్టు. ఇప్పుడు మీరెప్పుడైనా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ జరిగేటి దగ్గర ఒక పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టింటారు మీరు చూస్తే. దాని ముందర ఒక చెట్లు పెట్టడము, అంటే కొన్ని చెట్లు అన్నీ మోడలింగ్ సాఫ్ట్‌వేర్‌లోనే ఉండవు కదా! అలాంటి వాటిని మనం బయట నుంచి తీసుకొచ్చి అక్కడ పెడతామనమాట. పీపుల్స్ ఏదో అక్కడ షాపింగ్ చేసి వెళ్తున్నట్టుగా అలాంటివన్నీ పెట్టుకొని మనము కొంచెం ఒక రియల్ ఫోటో లాగా జనరేట్ చేసుకోవడానికి పోస్ట్ ప్రొడక్షన్ యూజ్ అవుతుంది. మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఏం లేదు. రియల్ టైమ్‌లో మనము ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు కెమెరామన్‌ని, లైటింగ్ మ్యాన్‌ని ఎలా అయితే పిలుచుకుంటామో అట్లాగే. ఇప్పుడు మనకు స్కెచప్ అనేది కంపేర్ చేయాలంటే ఎట్లాగంటే అంటే మనం బాగా మంచిగా రెడీ అవుతాము. రెడీ అయిన తర్వాత మంచిగా మనకు మెటీరియల్స్ అండ్ టెక్స్చర్స్ ఇక్కడ మెటీరియల్స్, టెక్స్చర్స్ అంటే ఏంటి? మనం మేకప్ ఏసుకోవడం. మేకప్ అంతా ఏసుకున్నాం బానే ఉంది. ఇప్పుడు లైట్ మెన్ ఏం చేయాలి? లైటింగ్ సెటప్ అంతా చేస్తాడు. దాని తర్వాత కెమెరా పర్సను సో, అంటే ఇద్దరు వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. లైటింగ్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని, ఆ కెమెరా కూడా ప్రాపర్‌గా పెట్టుకుంటారనమాట. ఇప్పుడు కెమెరా యాంగిల్ సరిగ్గా లేకపోయినా, లైటింగ్ సరిగ్గా లేకపోయినా,
మనం మెటీరియల్స్, టెక్స్చర్స్ అంటే మనం సరిగ్గా మేకప్ అయిపోకపోయినా, మన డ్రెస్ సరిగ్గా లేకపోయినా, సో, మొత్తానికే మనకు ప్రాబ్లమ్ అవుతుంది కదా! మనం సరే అన్నీ తీసిన తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ నుంచి మనకేం వస్తుంది? ఫిల్మ్‌లో ఫోటో అనేది వస్తది. ఆ ఫోటో అనేది మనం డైరెక్ట్‌గా తీసుకుంటామంటే లేదు గదా! ఆ ఫోటోని మళ్ళా మనం ఏం జేస్తాము? పోస్ట్ ప్రొడక్షన్‌కి ఫోటోషాప్‌లో ఎడిట్ చేసి మనకిస్తారు కదా వాళ్ళు. అంటే మనకు కొన్ని ఇమేజ్‌లు సెలెక్ట్ చేయమంటారు. ఆ సెలెక్ట్ చేసిన ఇమేజెస్‌ని మనం ఏం చేస్తుంటాము, ఇవి మాత్రము పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసినవి ఇస్తే గనక ఆ కలెక్ట్ చేసిన మనం సెలెక్ట్ చేసిన ఫోటోస్‌ని మాత్రం వాళ్ళు ఫోటోషాప్‌కి తీసుకెళ్ళి వాటిని మాత్రం మంచిగా సో, ఫోటోషాప్‌లో పోస్ట్ ప్రొడక్షన్ చేసి ఇస్తూ ఉంటారనమాట. అట్లాగే మన రియల్ టైమ్‌లో ఎలాగైతే చేస్తామో ఇంటీరియర్ కూడా అట్లాగే అనమాట. ఇంటీరియర్ గాని, ఎలివేషన్ గాని, ల్యాండ్‌స్కేప్ కానీ ఏదైనా కావచ్చు. సో, అది మనకు స్కెచప్‌లో వర్క్ ఫేజెస్. తర్వాత అక్కడొచ్చిన స్కెచప్ 3డీ మోడల్ టెక్స్చర్స్ అప్లై చేసిన దాన్ని మనం లేఅవుట్‌కి తీసుకెళ్ళి అక్కడ 2డీ అనేది ఇస్తామనమాట. సో, ఓవరాల్‌గా వర్క్ ఫేజెస్ గురించి ఇది. సరే ఇప్పుడు మీరు ఇక్కడ క్లాసెస్‌లో ఏమేమి నేర్చుకుంటారు? ఇప్పటి నుంచి మీరు చూసుకుంటే గనక ఇప్పుడొచ్చేసి మీకు డెమో ఇస్తున్నాను. ఈ డెమో అంటే ఏంటి? మనకి ఏమేమి నేర్చుకుంటాం అనేది ఈ క్లాస్‌లో చెప్తున్నాను. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకేంటి అసలు స్కెచప్ టూల్ ఓపెన్ చేస్తాను. ఆ స్కెచప్ టూల్‌లో ఏమేముంటాయి? ఎక్కడెక్కడ ఏ టూల్స్ ఉంటాయి? అవి లేకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఇవన్నీ చెప్పుకుంటాం కదా! సో, వై స్కెచప్ అనేది ఇప్పుడు చెప్పాను. తర్వాత యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ అంటాం. దాన్ని మనము జీయూఐ అంటాం షార్ట్ టర్మ్‌లో. సో, దాని గురించి మనము నెక్స్ట్ క్లాసెస్‌లో చెప్పుకుంటాం. తర్వాత సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి ఇయరు కొత్త కొత్త వర్షన్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలి, ఏంటి అనేది కూడా సో, మేము చెప్తూ ఉంటామనమాట. ఓకేనా. సో, ఒక సాఫ్ట్‌వేర్ వస్తే గనక మిగతా సాఫ్ట్‌వేర్స్ అన్నీ అంటే మిగతా నెక్స్ట్ వర్షన్స్ అన్నీ కూడా మనము సో, ఆల్‌మోస్ట్ సేమ్ మెథడ్‌లోనే మనము డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాలేషన్ చేయొచ్చు. దాని తర్వాత యూనిట్ సెటప్ ఎలా చేసుకోవాలి? అంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకు యూనిట్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది చెప్పుకున్న తర్వాత బేసిక్ నావిగేషన్ టూల్స్ అని, నావిగేషన్ టూల్స్ అంటే ఏమంటామంటే మనం ఇక్కడ ఎలా రొటేట్ చేయాలి? ఎలా మూవ్ చేయాలి కెమెరాని? ఎలా జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేయాలి? ఎలా షీట్‌ని అటు ఇటు పైకి, కిందకి అలాగే రైట్ టు లెఫ్ట్ మూవ్ చేయాలి? ఇవన్నీ కూడా మనకు నావిగేషన్ టూల్స్‌లో వస్తాయి. అలాగే ఆటోకాడ్‌లో మీరు ఆల్రెడీ ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన ప్లాన్ ఉంటది. లేదా మీరు క్రియేట్ చేసిన ప్లాన్ ఉంటది. దాన్ని స్కెచప్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని దాని నుంచి 3డీ ఎలా చేస్తారు? అలాగే వాల్స్ ఎలా క్రియేట్ చేస్తారు? ఈ వాల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి డిఫాల్ట్ స్కెచప్‌తో వాడడము. ఒకటొచ్చేసి ప్లగిన్స్ యూజ్ చేసి వాడడము. ప్లగిన్స్ యూజ్ చేసి చేసేసి చాలా త్వరగా వస్తది. కానీ ఇనిషియల్‌గా మీకేం చేస్తామంటే, సో, బేసిక్స్ టూల్‌తో ఎలా వాడాలనేది చెప్తాము. అప్పుడు మీకు ప్లగిన్ వల్ల అడ్వాంటేజ్ ఏందని తెలుస్తుంది. ఎంత ఫాస్ట్‌గా చేయగలము అని. ఎలాగో రెగ్యులర్ క్లాసెస్‌లో మనం చెప్పుకుంటాము. ఇబ్బందేం లేదు. అక్కడ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. దాని తర్వాత ఈ డోర్‌లు, విండోలు పెట్టుకోవడానికి మనం హోల్స్ చేస్తాం గదా! కటౌట్స్ అంటాం కదా! అవి ఎలా చేయాలి? స్కర్టింగ్స్ గాని, ఫాల్ సీలింగ్ కానీ, డోర్‌లు, విండో డిజైన్స్ అంటే వాళ్ళిచ్చిన 3డీ వెరిఫైర్స్‌కే కాకుండా మనం ఎలా డోర్‌లు, విండోలు క్రియేట్ ఎలా చేసుకోవాలి? చైర్‌లు, టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? స్టెయిర్ కేసెస్ గాని, ఒక మొత్తం ఇంటీరియర్ డెకరేటివ్ ఐటెమ్స్, దాని తర్వాత మొత్తం ఇంటీరియర్ ఎలివేషన్స్ ఎలా చేయాలి? స్విమ్మింగ్ పూల్స్ గాని, ప్రతిదీ వార్డ్‌రోబు, షూ ర్యాక్స్ అన్నీ కూడా ప్రతి టాపిక్ గురించి మీకు ఇంటీరియర్ చేసేటప్పుడు కస్టమర్ ఏదేదైతే అడుగుతారో వాటి గురించి ఒక్కొక్క టాపిక్ గురించి మనం చూస్తామనమాట. దాని తర్వాత హౌ టు ఇంపోర్ట్ మోడల్ ఫ్రమ్ 3డీ వే హౌస్ ఇప్పుడు అనుకున్నట్టుగా 3డీ వే హౌస్‌లో డెకరేటివ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా! అవన్నీ ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటాము. వాటితో పాటు నేనిచ్చే కలెక్షన్ ఎలా ప్లేస్ చేసుకుంటారు. అలాగే ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఎక్స్‌టెన్షన్స్. ఇప్పుడు నేను ప్లగిన్స్ అంటూ ఉంటాను కదా! వాటిని మనం ఎక్స్‌టెన్షన్స్ అంటాం. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా చెప్తాను నేను. అలాగే ఎక్స్‌ట్రా ప్లగిన్స్ ఏమేమి ఉంటాయో, ఆ ఒక్కొక్క ప్లగిన్ గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను మళ్ళీ. సో, ఒక్కొక్క దాని ఒక టూల్ మాత్రమే తెలిస్తే సరిపోదనమాట మనకు. ఆ టూల్ యూజ్ చేసి దాని అప్లికేషన్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లగిన్ ఉంది. లైక్ బివెల్ అనే ప్లగిన్ ఉంది. ఆర్ ఓ 1001 బిట్ ప్రో అనే ప్లగిన్ ఉంది. ఒక 1001 బిట్ ప్రోలోనే ఆల్‌మోస్ట్ మోర్ థాన్ 50 టూల్స్ ఉంటాయి. ఒక్కొక్క టూల్ గురించి అది ఎక్కడెక్కడ అవసరం అవుతుంది అనేది కూడా క్లియర్‌గా చెప్పుకుంటామనమాట. సో, అక్కడితో మనకేందంటే ప్లగిన్స్ అయిపోతాయి. తర్వాత లేఅవుట్‌కి తీసుకెళ్ళి 2డీ చేస్తాము. స్టైల్ బిల్డర్‌లో మనకు పెన్సిల్ స్కెచ్ ఇవన్నీ ఇస్తాం. నెక్స్ట్ ఏమున్నాయి మనకు మెటీరియల్సు, లైట్సు, కెమెరాసు, రెండరింగ్ జేయడము, దాన్ని ఇమేజ్‌కి గాని, వీడియో గాని చేయడం ఇవంతా కూడా మనకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వీరేలో వస్తదనమాట. వీరేలో సో, వీటి గురించి చెప్పుకుంటాం. సో, ఇక్కడ ఇక్కడ అయిపోయిన తర్వాత మీరేం జేస్తారంటే గనక వాట్ వి కెన్ డూ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ స్కెచప్ కోర్సు అన్ని మాక్సిమం వాల్స్, టీవీ యూనిట్, వార్డ్‌రోబు, డోర్‌లు, విండోలు ఎలా చేయాలి, స్కర్టింగ్, బాటిల్ డిజైన్స్, ఫ్లవర్ వాజెస్, సీలింగ్, సీఎన్‌సీ, చైరు, ఆఫీస్ టేబుల్సు, హౌస్ టేబుల్స్, ఎలివేషన్స్ ఓకేనా? ఇవన్నీ గూడా చేయగలరనమాట. ఓకేనా? అది చేసేలాగా ప్రతిదీ చెప్తాం. మీకు ఎగ్జాంపుల్ కోసం చూడండి ఇక్కడ కొన్ని సీలింగ్స్ ఇచ్చాను. ఇక్కడ మేమేం జేస్తామంటే
మేమే ఒక 3-4 సీలింగ్స్ పిక్ చేసుకుంటామనమాట. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఏది కష్టంగా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది, స్టూడెంట్‌కు బిగినర్‌గా కొంచెం కష్టమైపోతుంది. కాబట్టి ఒక సింపుల్ సీలింగ్‌తో మేము స్టార్ట్ చేసేసి, ఒక మీడియం సీలింగ్ ఎలా ఉంటుంది, అలాగే ఒక కాంప్లికేటెడ్ 3 ఒక సీఎన్‌సీ టైప్ ఆఫ్ వచ్చిన సీలింగ్ ఎలా చేయాలి ఏంటి? ఓకేనా? అంటే కేటగరీ వైస్‌గా డివైడ్ చేసి వాటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి, ఒక్కొక్క దాని గురించి మనం చెప్పుకుంటూ వస్తామనమాట. సో దట్ మీరు ఎలాంటి సీలింగ్ అయినా తర్వాత చేయగలరు. లేదు సార్ నాకు నేను ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీ. నేను ఆల్రెడీ సీలింగ్ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్‌లో చేస్తున్నాను. అలాంటి సీలింగ్ నేను తీసుకొచ్చి మీరు ఫోటో ఇస్తే చెప్పగలరా అంటే అది కూడా చెప్తామనమాట. ఓకేనా? సో ముందు మనం ఏం చేస్తామంటే మనం ఎలా చేయాలి బేసిక్ అన్నీ కూడా చెప్తాను. ఓకేనా? సో బేసిక్ నుంచి మీడియము, అడ్వాన్స్‌డ్ వరకు చెప్తాను. అందులో మీకు ఏదైనా పర్టిక్యులర్‌గా ఒక దాని గురించి మళ్ళీ డౌట్ ఉంటే అది మీరు క్లాస్‌లోకి తీసుకొచ్చారంటే గనక క్లాస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు స్కెటింగ్. కార్నిస్ అంటాం కదా! ఇట్లాగా. లేదా ఎండీఎఫ్‌తో ఇట్లాగా వాల్స్‌కి డిజైన్ చేస్తూ ఉంటాం కదా! సో, పీఓపీతో చేయొచ్చు, ఎండీఎఫ్‌తో చేయొచ్చు. ఇట్లాగా మౌల్డింగ్స్ చేసిన వాటిని మనకు క్లాసికల్ ఇంటీరియర్ దాంతో ఎలా ప్లేస్ చేసుకోవాలి ఏంటి అన్నది ఇలాంటివి గూడా మనకు సో, చేసి చూపిస్తాం. ఎన్ని టైప్స్ ఉంటాయి. అలాగే స్కెట్టింగ్స్ అంటూ ఉంటాం కదా! గోడకి, వాళ్ళకి మధ్య కార్నర్‌లు ఇలా వస్తూ ఉంటాయి గదా! సో, స్టేర్ కేసెస్ దగ్గర గాని ఇలాంటివన్నీ కూడా అంటే మనకు టెక్నికల్ నేమ్స్ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంటు. ఏ ఏ మెటీరియల్స్ వాడతాం అన్నది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అవన్నీ కూడా మీకు క్లాసెస్‌లో ఒక్కొక్క ఒక్కొక్క టాపిక్ గురించి చెప్పుకుంటూ వస్తాం. దాని తర్వాత చూడండి ఇక్కడ స్కెచ్‌అప్‌లో ఉన్న డిఫాల్ట్స్ టూల్స్‌తోనే మనం ఇవన్నీ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటాయంటే చూడగానే కొంతమంది సార్ ఇది చేయగలమా అన్నట్టుగా ఉంటుంది. జస్ట్ ఒక 2-3 టూల్స్‌లో చేసేయొచ్చన్నమాట. 2-3 టూల్స్ మాక్సిమం. జస్ట్ బేసిక్ స్కెచ్‌అప్ డ్రా చేస్తాము. ఒక ప్రొఫైల్, ఒక పాత్ డ్రా చేసేసి దానికి అప్లై చేసేస్తే డిజైన్స్ అన్నీ వచ్చేస్తాయి. చానా అంటే చానా ఈజీగా ఉంటాయి. బట్ ఏందంటే మీరు ఎలా నేర్చుకుంటున్నారు? స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకుంటున్నారు? ఏ టూల్ తర్వాత ఏ టూల్ నేర్చుకుంటున్నారు? ఒక టూల్ తర్వాత దానికి ఎగ్జాంపుల్స్ ఏమేమున్నాయి? ఒక టూల్ చేసేటప్పుడు ఏం మిస్టేక్ చేయకూడదు? ఇవన్నీ తెలుసుకుంటే గనక ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఓకే. దాని తర్వాతొచ్చేసి ఇక్కడ చూడండి పూల్ డిజైను. ఒక స్విమ్మింగ్ పూల్ డిజైన్స్ ఎలా చేస్తాము ఏంటి? తర్వాత ఫర్నిచరు, టేబుల్ డిజైను. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది కూడా ఐకియా ప్రొడక్ట్ అన్నమాట. సో, మీరు చూస్తే గనక మీకు అంటే ఆపర్చునిటీసు ఓన్లీ బయట మీరు ఒక ఫ్రీలాన్సింగ్‌గానే చేయొచ్చు. లేకుంటే గనక మీరే ఒక ఇంటీరియర్ కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. లేదా ఒక కంపెనీలో మీరు వర్క్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ ఐకియా అని, అమెజాన్ అని, ఫ్లిప్‌కార్ట్ అని ఇక్కడ కామర్స్ వెబ్‌సైట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక 3 ఒక ఫర్నిచర్స్ పార్ట్ అమ్మాలి అంటే గనక సో, డైరెక్ట్ ఫోటో పెడితే గనక మనకేమవుతుంది చూడడానికి అంత బాగుండదు. వాళ్ళేం చేస్తామంటే మనలాంటి వాళ్ళకి ఇస్తారు. మనం ఏం చేస్తామంటే ఇలా ప్రాపర్‌గా ఒక డైమెన్షన్స్ క్రియేట్ చేసి అది రియల్ టైమ్‌లో మీ ఇంటికి ఎగ్జాక్ట్‌గా మీ ప్లేస్‌లో సూట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక మోడల్ చేసి ఆ మోడల్‌ని మనము ఒక రెండర్ ఫోటో అనేది వాళ్ళకిస్తే గనక వాళ్ళు వెబ్‌సైట్‌లో పెట్టుకుంటారనమాట. ఆ విధంగా కూడా మనకు జాబ్ అనేది మనకు మేబీ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చనమాట. అది కూడా ఎలాగనేది నేను చెప్తాను. అట్లాగే ఇక్కడ మీరు చూస్తే గనక టీవీ యూనిట్స్ ఉన్నాయి చూడండి. ఎటువంటి టీవీ యూనిట్ అయినా చేయొచ్చు. ఎటువంటి టీవీ యూనిట్ అయినా సరే. సింపుల్‌గా స్కెచప్‌తో జస్ట్ ఒక 5-10 మినిట్స్‌లో మీరు టీవీ యూనిట్ కంప్లీట్ చేయొచ్చు. అంటే ఒక రోజులో మీరు కంప్లీట్‌గా ప్రాజెక్ట్ మొత్తాన్ని అంటే 24 అవర్స్ తీసుకుంటే గనక 24 అవర్స్‌లో మీరు సో, 2 బీహెచ్‌కే దాన్ని 2డీ చేసి, దాన్ని 3డీ చేసి, దాని మెటీరియల్స్, లైటింగ్, రెండరింగ్ అన్నీ చేసేసి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయొచ్చనమాట. ఆ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే గనక మీరు టీవీ యూనిట్స్‌లోనే సో, ఎలా ఉంటుంది మీకు స్కెచప్‌లో నుంచి రెండరింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది? అలాగే వార్డ్‌రోబ్స్ చూడండి. సో, మార్కెట్‌లో మనకు ఉన్న ప్రతి వార్డ్‌రోబ్ మనం క్రియేట్ చేయొచ్చు. మనం రెగ్యులర్‌గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటాం. ఎగ్జిక్యూషన్ చేపిస్తూ ఉంటాం. ఆ ప్రాజెక్ట్స్‌లో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారనమాట. సో, ఇక్కడ చూస్తే గనక సో, నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో ఫ్రేమ్స్ ఎట్లాగా క్రియేట్ చేసుకోవచ్చు. వార్డ్‌రోబ్ ఇంటర్నల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. మీరు కిచెన్స్ చూసుకుంటే గనక కిచెన్‌లో ఎన్ని టైప్ ఆఫ్ కిచెన్స్, మోడ్యులర్ కిచెన్స్ ఉన్నాయి మనకు. ఎల్ షేప్ అని, యూ షేప్ అని, జీ షేప్ అని ఇలా ఆల్‌మోస్ట్ మనకు 6 టైప్స్ ఉంటాయి. దానికి కూడా ఒక ఫార్ములా ఉంటదనమాట. ఎలా పెడితే అలా సింకు, అలాగే మనకు స్టవ్వు లేక రిఫ్రిజిరేటరు అలా పెట్టుకోవడానికి ఉండదనమాట. మనకు ఒక ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ తీసుకోవాలి. దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. అంటే ఏంటి దాన్ని కడుక్కోవడం కానీ, లేకుంటే గనక దాన్ని కట్ చేయడం కానీ, ఇవన్నీ చేసి, అక్కడ నుంచి మళ్ళా మనకు స్టవ్ దగ్గరికెళ్ళి, స్టవ్ దగ్గర మనకు వండుకునేలాగా మనకు ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఉండాలనమాట. అక్కడ లెంతీగా పెట్టేస్తే మనకేమవుతుందంటే వర్కింగ్‌కి లేట్ అయిపోతుంది.
టెన్షన్ అనమాట. అక్కడికి, ఇక్కడికి వెళ్లి తిరుగుతూ ఉండాలి. అలా లేకుండా దానికంటూ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కూడా ఏంటి, ఓకేనా? సో, ఎలా చేస్తాము అన్నది మనము క్లాసెస్ అయితే చెప్పుకున్నాం. సో, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, దాన్ని రెండర్ చేస్తే ఎలా ఉంటుంది కిచెన్స్‌ని. ఓకే. సో, అట్లాగా దాని తర్వాత మోడలింగు అంటే టేబుల్స్ గానీ, ఫ్లవర్ వాజెస్ గానీ, చైర్స్ గానీ ఇవి ఎలా చేయొచ్చు. దెన్ ఇక్కడ చూసుకుంటే గనక చెప్పాను కదా! ఎక్స్‌ట్రా ప్లగిన్స్. చూడండి, ఇంతకుముందు చెప్పిన దాంతో మీకు చూస్తే గనక చాలా 60-70 టూల్సే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఎక్స్‌ట్రా ప్లగిన్స్ అని చెప్పాను కదా! ఎక్స్‌ట్రా ప్లగిన్స్ యూజ్ చేసుకుంటే మనకు ఓన్లీ 49 ఎక్స్‌ట్రా టూల్స్ ఓన్లీ దీంతోనే ఉన్నాయి. ఏది 1001 బిట్ ప్రోలోనే. దాని తర్వాత జేహెచ్ఎస్ పవర్ బార్‌లో ఒక 46 ఉన్నాయి. వీటి ఒక్కొక్క టూల్ ఒక్కొక్క ఉపయోగం అనమాట. ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇక్కడ డైరెక్ట్‌గా ఎస్కలేటర్ డిజైన్ చేయొచ్చు. ఇక్కడ స్టెయిర్‌కేస్ డిజైన్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే గనక డోర్‌లు, విండోలు, సీఎన్‌సీలు ఇవన్నీ క్రియేట్ చేస్తాం. రూఫ్ గానీ, రాఫ్టర్స్ గానీ, పర్లిన్స్ గానీ ఇలాంటివన్నీ ఎలా క్రియేట్ చేస్తాము ఏంటనేది ఒక్కొక్క టూల్ గురించి ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం. దాని తర్వాత జేహెచ్ఎస్ పవర్ బార్ వెరీ ఇంపార్టెంట్ టూల్. సో, ఇక్కడ వచ్చి చూస్తే గనక కొన్ని ఎక్స్‌ట్రా ప్లగిన్స్ లైక్ కర్వీ లాఫ్ట్ అని, జాయింట్ పుష్ పుల్ అని ఇక్కడ చూస్తే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. జనరల్‌గా మీకు స్కెచప్‌లో ఇలాంటి స్ట్రక్చర్ ఒకటి చేయాలంటే చేయలేం. కర్వ్డ్ మీద ఇట్లా పుష్ పుల్ చేయాలనుకోండి చేయలేం. అప్పుడెలా మీకు? అసలు మీకు చానా ఆర్గనైజేషన్‌లో అసలు ఈ టూల్ ఉంటదనే చెప్పరు గదా! అప్పుడు మీరేం జేస్తారు? ఆ పుష్ పుల్ అనేది మీరు స్కెచప్‌లో రాదని జెప్పేసి అసలు మీరు చేయరు. లేదా ఎక్కడి నుంచో ఉన్న మోడల్‌ని తీసుకొచ్చి పెడతారు. అది మీకు సైట్‌కి తగ్గట్టుగా మీకు దాన్ని కస్టమైజ్ చేసుకోవడం రాదప్పుడు. అలా రావాలి అంటే గనక మీకు జాయింట్ పుష్ పుల్ అనే ఒక ప్లగిన్ ఉంటది. అది ఎక్కడ డౌన్‌లోడ్ జేసుకోవాలి? దాన్ని ఎలా ఇన్‌స్టాలేషన్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? అన్నది ఇక్కడ క్లాస్‌లో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ చూసుకుంటే గనక ఎక్స్‌ట్రా ప్లగిన్స్‌లోని లైక్ షేప్ బెండర్స్ అనేవి అంటే మీకు ఒక కిటికీనో ఒక లైక్ విండో డోర్స్ ఉంటాయి కదా! అవన్నిటిని కూడా బెండ్ చేసి దానికి తగ్గట్టుగా ఎలా సెట్ చేయాలి. మీరు అసలు కర్వ్డ్‌గా ఉన్న కాంపోనెంట్స్‌ని మీరు అసలు ప్లేస్ చేయలేరు స్కెచప్‌లో. సో, డిఫాల్ట్ టూల్స్ యూజ్ చేసి. ఈ ప్లగిన్ ఉంటే గాని మీరు ప్లేస్ చేయలేరనమాట. ఆ ప్లగిన్ ఎలా అన్నది కూడా మీకు చెప్తాను. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటనమాట. సో, కొన్నిసార్లు అసలు ప్లగిన్ లేకుంటే గనక ఏం చేయలేము అన్న సిట్యుయేషన్ ఉంటది. అందుకోసమే చెప్పినట్టు నేను ఇంతకుముందు చెప్పినట్టు 70,000 వర్త్ ఆఫ్ ప్లగిన్స్ అన్నీ కూడా మీకిచ్చేస్తాను. సో, నెక్స్ట్ చూసుకుంటే గనక మీకు ఎక్స్‌ట్రా ప్లగిన్స్‌లోనే ఇక్కడ చూడండి ఇలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇలా ఇలా చేసుకుంటూ పోతే గనక నా దగ్గర 250 ప్లగిన్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడితో మనకు ఇది ప్లగిన్స్ సంబంధించినది కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని జస్ట్ ఎడిట్ చేసేసి, క్లోజ్ చేసేసి అసలు సిలబస్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ముందు మనం సిలబస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో, సిలబస్‌లో మీకు ఏమేం కవర్ చేస్తాను అన్నది ఇక్కడ చూడండి. ఇక్కడికొస్తే గనక మీకు స్కెచప్ సిలబస్ అన్నమాట ఇది. ఆల్‌మోస్ట్ 45 డేస్‌కి షెడ్యూల్ చేసి ఉంటుంది. ఏదో ఒక 10 రోజుల్లో, 15 రోజుల్లో చెప్పేది కాదు. ఓకేనా? సో, కంప్లీట్‌గా ప్రతి ఆప్షన్ గురించి తెలుసుకుంటాం. లైక్ ఫస్ట్ క్లాస్‌లో ఫ్యాకల్టీ స్టూడెంట్ ఇంటరాక్షన్ అని పర్పస్ ఏంటి, ఓవర్ వ్యూ ఆఫ్ జీయూఐ గురించి, టెంప్లేట్స్, స్కెచప్ ఫార్మాట్స్, దాని తర్వాత డే 2లో ప్రిఫరెన్సెస్, మోడల్ ఇన్ఫో, నావిగేషన్ టూల్స్ అని చెప్పుకున్నాం కదా! అవన్నీ కూడా డాట్ టూల్స్, సర్కిల్, పాలీలైన్, పాలిగాన్, ఆర్క్, 2 పాయింట్, 3 పాయింట్ ఆర్క్‌లు, ఎడిట్ టూల్స్‌లలో మూవ్, కాపీ, మల్టిపుల్ ఎలా అడ్జస్ట్ చేయాలి మనకు, ఫాలో మీ స్కేల్, కన్‌స్ట్రక్షన్ టూల్స్ ఇలాగ చూడండి. చూసుకుంటూ పోతే గనక మోడలింగ్, ఫర్నిచర్ మోడలింగ్, టీవీ యూనిట్, సాలిడ్ టూల్స్, డైనమిక్ కాంపోనెంట్స్, యాడింగ్ డోర్స్, విండోస్, ఫర్నిచర్, డైనమిక్ కాంపోనెంట్స్, లివింగ్ రూమ్ ఎలా చేయాలి, అక్కడ ఉన్న కాంపోనెంట్ ఎలా హైడ్ చేయాలి, అన్‌హైడ్ చేయాలి, బెడ్‌రూమ్ ఎలా డిజైన్ చేయాలి, వార్డ్‌రోబ్, సీలింగ్ దానికి సంబంధించిన మెటీరియల్ టాపిక్కు, దాని తర్వాత లేయర్స్ టాపిక్కు, కిచెన్ టాపిక్కు, పూల్ ఎలివేషన్ డిజైను, ఓకేనా? దాని తర్వాత వచ్చేసి మనకు కెమెరాస్ రిలేటెడ్, శాండ్ బాక్సు, ఎక్స్‌టీరియర్ మోడలింగు, దాని తర్వాత ఇక్కడితో మీకేమవుతుందంటే డిఫాల్ట్ స్కెచ్ మాత్రం కంప్లీట్ అవుతుంది. నేను ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ ఎక్స్‌టెన్షన్‌లో కూడా 1001 బిట్ ప్రో, హెలిక్స్, అలాంగ్ ద కర్వ్, జేహెచ్ఎస్ పవర్ బారు, షేప్ బెండరు, ట్రూ బెండరు, లైట్ బీమ్సు, ఆర్కిటెక్చరు, క్యూరీకి సంబంధించినవి, ఫేసప్ అని, బివెల్ అని, మెమరీ కాప్ అని ఇలా బోలెడన్ని ఉంటాయన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇట్లాగా. ఇవన్నీ కూడా. సో, కలర్సు, షేప్సు, ప్రాజెక్ట్స్ ఫైనల్‌గా మీకు ఇయన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రాజెక్ట్ చేపిచ్చి, ఆ ప్రాజెక్ట్‌ని స్టైల్ బిల్డర్‌లో తీసుకెళ్ళి మీకు విజువల్ స్టైల్స్‌లో ఎలా ఉంటుంది, స్కెచింగ్ మోడల్స్ ఇవన్నీ చూపిస్తాం. తర్వాత ఫైనల్‌గా ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది. అలాగే మిమ్మల్ని ప్రాజెక్ట్స్‌లో కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేస్తాం. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటాను. కావాలంటే మీకు చూడండి, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఇది రీసెంట్‌గా చేసిన ప్రాజెక్టు. ఇదో మీకు స్కెచ్‌అప్‌లో చూడడానికి ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను దీన్ని క్లియర్‌గా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తే గనక మీరు ఇక్కడికెళ్తున్నాను. ఇక్కడికెళ్తే చూడండి, ఇక్కడ స్లాబ్ అనేది ఉంది. స్లాబ్‌ని హైడ్ చేస్తే స్లాబ్ అంతా హైడ్ అయిపోయింది. చూడండి. నెక్స్ట్ మనకు సీలింగ్. ఈడికెళ్ళిపోయి సీలింగ్‌ని హైడ్ చేస్తాను. ఈడికెళ్తున్న సీలింగ్ అనేది హైడ్ చేసేస్తాను. సరే ఇవి లైట్స్.
ఇక్కడ మనకు సీలింగ్‌ని హైడ్ చేస్తే చూడండి సీలింగు, తర్వాత లైట్స్ మాత్రం సెపరేట్‌గా హైడ్ చేశాను. లోపల చూడండి ఎలా ఉంది. ప్రతిది కూడా ఎలా డిజైన్ చేశాను చూడండి. ఇక్కడికెళ్తే గనక చూడడానికి ఎంత సింపుల్‌గా ఎలా ఉంది అసలు. అదే క్లే మోడల్ లాగానే ఉంది కదా! ఏమన్నా రియల్‌గా ఉందా? ఇక్కడ చూస్తే గనక చూడండి. లోవర్స్ అని టీవీ యూనిట్ డిజైన్ చేశాను. ఇక్కడ పార్టీషన్ డిజైన్ చేశాను. ఇక్కడికెళ్తే గనక చూడండి క్రాకరీ యూనిటు, దాని తర్వాత ఇక్కడికెళ్తే గనక పూజ ఇలాగా దాన్ని ఇక్కడ చూస్తే గనక సాలిడ్ లాగా ఉంది. మళ్ళీ నేను ఇదే దాన్ని రెండరింగ్ చేసిన వీడియో చూపిస్తాను మీకు. అది చూస్తే గనక మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇది ఎంతో చూడండి కిచెను, దాని తర్వాత మాస్టర్ బెడ్‌రూము, గెట్స్ బెడ్‌రూము, ఇదేమో కిడ్స్ బెడ్‌రూము విత్ స్టడీ యూనిట్ ఇలా క్రియేట్ చేశాననమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడండి ఇదంతా చేసిన తర్వాత వీటన్నిటిని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆన్ చేద్దాం. దీని రిజల్ట్ ఎలా వస్తది మీకు తెలియాలి కదా! ఇప్పుడు. స్కెచప్ బానే ఇలా ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను దీన్నే డీఫై రెండర్ అనే ఒక వాక్ త్రూ సాఫ్ట్‌వేర్‌లో చేశాననమాట. అదే చూడండి. మీకు కావాలంటే ఇది ఇప్పుడు ఇలా పెడతాను. అక్కడ టీవీ యూనిట్, ఇక్కడ టీవీ యూనిట్ ఒకటే కదా చూడండి. ఇక్కడికెళ్తున్నాను. సో, ఇక్కడ మనకు టీవీ యూనిట్ ఎక్కడుంది? ఈ పొజిషన్‌లో ఇక్కడికెళ్తే ఇది ఇక్కడుంది చూడండి. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడికెళ్దాము. దీన్ని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఒక లెట్స్ సే ఒక 90 అలా పెట్టుకుంటాను. సో దట్ మీకు లాంగ్ వ్యూలో అర్థమైతుంది. చూడండి ఇదే టీవీ యూనిట్. ఈ టీవీ యూనిటు ఇక్కడ ఉన్నది ఒకటే. కానీ ఇక్కడికొచ్చాక ఎలా ఉంది చూడండి అది. మంచిగా సో మనకు ఇటాలియన్ మార్బుల్ ఏసేసి ఇక్కడ లోవర్స్, లైటింగ్ ఇదంతా పెట్టి చేసాం కదా! మంచిగా సోఫాస్ ఈడ పార్టిషన్ చూడండి. ఇదే పార్టిషన్ స్కెచప్‌లో ఎలా ఉందో చూడండి. స్కెచప్‌లో చూస్తే మీకు ఇది ఇలా ఉంటది. ఇలా ఉంది. ఇక్కడికి చూడండి. ఈ ఫ్రేమ్ ఈ కలర్ అనే దానికి నేను బ్లాక్ అప్లై చేశాను. ఇక్కడేమో మంచిగా గ్లాస్ అప్లై చేశాను. ఇట్లాగా ఫ్లూటెడ్ గ్లాస్ అంటాము. ఇక్కడేమో చూస్తే గనక వుడ్డు. దాని తర్వాత ఇటు రండి. ఇటొచ్చాక చూడండి డైనింగ్ టేబులు, లేకుంటే వ్యానిటీ, ఇటొస్తే గనక మనకు క్రాకరీ యూనిట్. ఇదే క్రాకరీ యూనిట్ మీకు స్కెచప్‌లోకెళ్ళి ఇలా చూస్తే చూడండి ఎలా ఉంది? ఇలా ఉంది. ఇలా డిజైన్ చేసుకున్న దాన్ని నేను 3డీ వాక్ త్రూ సాఫ్ట్‌వేర్‌లో డీఫై అనే సాఫ్ట్‌వేర్‌లో నేను ఇట్లా మెటీరియల్స్, లైటింగ్ అంతా కూడా అప్లై చేశాననమాట. అక్కడ పూజ చూసారు కదా మీరు. అదే పూజ చూడండి ఎలా ఉందో ఇక్కడికొచ్చి చూస్తే మీకు. ఇట్లాగా. దాని తర్వాత ఇక్కడికొస్తే గనక కిచెను విత్ మెటీరియల్స్ అప్లై చేసి రియల్ టైమ్‌లో ఏ మెటీరియల్స్ వాడతామో అవే మెటీరియల్స్ ఇక్కడ చూపిస్తాము. అండ్ క్లయింట్‌ని మళ్ళా వాళ్ళు కంపేర్ చేసుకోవాలి కదా! ఓకేనా. సో, ఇక్కడికొచ్చి చూడండి సీలింగ్‌లోనే వుడెన్ లోవర్స్ లాగా ఇచ్చేసాము. ఇక్కడేమో ఇక్కడ యాక్చువల్‌గా ఏందంటే టాయిలెట్ ఉంటది. ఆ టాయిలెట్‌ని కూడా మనము కన్సీల్ చేసేసి ఇలా చేసామనమాట. సో, దాని తర్వాత ఇక్కడికెళ్తే గనక నెక్స్ట్ ఇక్కడికొచ్చి చూస్తే గనక మనకు అక్కడ స్టడీ యూనిట్ చూసారు కదా! ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇక్కడ. ఇలా ఉంటది. మొత్తం చేసిన తర్వాత చాలా రియల్‌గా వస్తుందనమాట మీకు. ఇంత క్వాలిటీ మీకు తెప్పిస్తాను. అంటే ఇది రెండర్ కానిది ఇంకా. రెండర్ అయితే ఇంకా చాలా నీట్‌గా వస్తది. ఇది జస్ట్ ప్రివ్యూ చూపిస్తున్నాను మీకు. ఇంకొకటి చేసిన ప్రాజెక్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ చేసేటప్పుడు స్టూడెంట్‌కి నేను చెప్తూ వస్తాననమాట క్లాస్‌లలో. సో, నేను ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ లెవెల్‌లో చేస్తున్నాను. ఈ విధంగా చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేస్తే గనక ఇంత టైం పడుతుంది. కొన్ని ప్రాజెక్ట్ స్టూడెంట్స్‌కే ఇచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే క్లాసెస్ చెప్తూ బిజీగా ఉన్నప్పుడు మేము సో, స్టూడెంట్స్‌కి కూడా అలవాటవుతుంది. ఫ్రీలాన్సింగ్ చేసుకోవడానికి డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి వాళ్ళను పరిచయం చేసేసి కొటేషన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చెప్తూ ఉంటామనమాట. ఓకేనా. అట్లాగే దీనికి ముందు చూడండి ఇంకొక ప్రాజెక్ట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఈడికెళ్ళిపోయి ప్రాజెక్ట్స్‌లో ఇవన్నీ చేసినవే ప్రాజెక్ట్స్. ఇవన్నీ అవే. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికెళ్ళి ఎన్ఎస్ఎల్ అనే ఒకటి చేశాను. ఇదొచ్చేసి మన హైదరాబాద్‌లో ఎల్బీ నగర్‌లో చేసింది. మీకు చూడండి చానా క్వాలిటీ వస్తుంది. పూజ గది కానివ్వండి. దాని తర్వాత ఇది కంప్లీట్ అవ్వనివ్వండి. జస్ట్ కొంచెం ఫాస్ట్‌గా ఇలా చేసేస్తాను. ఇట్లాగా మొత్తం చేసేసి దాన్ని వీడియో చేసిన తర్వాత క్లిప్‌లుగా రెండర్ చేస్తామనమాట యాక్చువల్‌గా. ఆ క్లిప్‌లుగా చేసిన దాన్ని మళ్ళీ ఏం చేస్తామంటే ఫైనల్‌గా వీడియో ఎడిటింగ్ యూజ్ చేసేసి దానికి టైటిల్ ఎలా ఇవ్వాలి, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఇవ్వాలి అవన్నీ కూడా చెప్తామనమాట. అలాగే కొన్నిసార్లు యానిమేషన్స్ ఎలా చేయాలో కూడా చెప్తాం. చూడండి ఇవన్నీ కూడా ఈ సాఫ్ట్‌వేర్‌లో నేను చేసిన క్లిప్‌లనమాట. 1, 2, 3 క్లిప్స్ ఇట్లాగా. ఈ క్లిప్‌లన్నీ చేసి తర్వాత దాన్ని నేను ఫైనల్‌గా సో వీడియో ఎడిటర్ వాడి వీడియో ఎడిటర్‌లో నేను ఈ యానిమేషన్ సంబంధించిన ప్రిసిషన్స్ అని కానీ లైక్ ఐ మీన్ ఏమంటాం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అంటాం కదా! ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ, టైటిల్ కానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి కస్టమర్‌కి ప్రజెంటేషన్ ఇచ్చేదానికి
సో, ఎలాగైతే కావాలో అవన్నీ కూడా మేము చెప్తామనమాట. ఇది మనకు స్కెచప్ గురించి మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది. అలాగే ఇప్పుడు చూడండి స్కెచప్ ఓపెన్ చేసిన వెంటనే చెప్పాను కదా నేను, ఇలా ఉంటదనమాట స్కెచప్ అనేది. ఓకేనా? సో, ఈ స్కెచప్‌లో మీకు ఎన్నున్నాయి టూల్స్ చాలా తక్కువున్నాయి. కానీ నా స్కెచప్ చూస్తే మీరు డెస్క్‌టాప్ మీద ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టాను. ఇక్కడ ఇక్కడికెళ్ళిపోయి చూడండి. ఇటెళ్దాం. అండ్ స్కెచప్‌లో మీకు నా స్క్రీన్ చూస్తే అన్ని టూల్స్ యాడ్ చేస్తే ఇలా ఉంటది. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. కానీ ప్రతిదీ ఇంపార్టెంటే. ఇది అవసరం లేదు అని చెప్పలేమనమాట. ప్రతి టూల్ ఇంపార్టెంటే. సో, ఇప్పుడు చూడండి ఒకవేళ నేను స్కెచప్‌లో ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు డిఫాల్ట్‌గా స్కెచప్ ఇలా ఉందని అనుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఉన్నాయి కదా! నేను టిక్ చేసినవి మాత్రమే ఇప్పుడు ఇక్కడ మీకున్నాయి. టిక్ చేయనివన్నీ లేవు. ఎన్ని టిక్ చేశాను నేను ఇక్కడ 1, 2, 3, 4, 5 టిక్ చేశాను కాబట్టి ఆ 5 వచ్చాయి. ఇక నేను లెట్స్ సే ఇక్కడ 1001 బిట్ ప్రో యాడ్ చేశాననుకోండి చూడండి. ఎన్ని టూల్స్ వచ్చాయి ఒకటేసారి. ఒక దాంతోనే ఇన్ని టూల్స్ వచ్చాయి. అలాగే బిల్డింగ్స్ అనే దాంతో ఒకటి, కాంపోనెంట్స్ అని ఒకటి, దాని తర్వాత మెటీరియల్స్ అనేది ఒకటి, ఆర్కిటెక్చర్ అనేవి అంటే టెక్స్చర్స్‌కి వాటికి వాడతాము. అలాగే మీకు ఇక్కడ జేహెచ్ఎస్ పవర్ బార్ అని ఇక్కడ చూడండి ఇంతకుముందు అక్కడ చూసుకున్నాం కదా! అవన్నీ కూడా మీరు చూసుకుంటే గనుక యాడ్ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. ప్రతి టూల్ వల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. దాంతో మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న స్టెయిర్‌కేస్ చేయాలనుకోండి. మీరు ఒక రెక్టాంగిల్ తీసుకోవాలి. దాని తర్వాత ఇలా తీసుకొని లెట్స్ సే ఒక 3 ఫీట్ ఒక 1 ఫీట్ ఇలా తీసుకున్నామని అనుకున్నాం. దాని తర్వాత పైకి పుష్ పుల్ అనే టూల్ యూజ్ చేసి ఒక 1 ఫీట్ 1 ఫీట్ ఏమి ఇవ్వము మనము. లెట్స్ సే ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ ఇలా తీసుకుంటాం. దీన్నొచ్చేసి గ్రూప్ అని చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడికెళ్ళి దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఒకటి పెట్టడం. దాని తర్వాత పైన ఒకటి పెట్టడం. లేదా ఇంటూ 10 అనగానే మీకు డైరెక్ట్‌గా ఇలా వచ్చేస్తాయన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇట్లా ల్యాండింగ్ చేయాలి కదా మీరు. ఈడికెళ్ళి మళ్ళా దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఈడికెళ్ళిపోయి దాన్ని 2 ఫీట్ అని చేస్తాను. ఓకేనా? దాని తర్వాత ఇక్కడికెళ్తున్నాను. ఈడికెళ్ళిపోయి ఈ టూల్‌ని తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ పెడుతుంటే ఏమవుతుంది? ఇదేమో వేరే డైరెక్షన్‌కుంది. మీరు రొటేషన్ అనేది వాడాలి. ఇలా పెట్టుకొని 90 డిగ్రీ అని చెప్పేసి 180 డిగ్రీ అని చెప్పేసి టర్న్ చేసుకోవాలి. దాని తర్వాత ఎక్కడున్న ఈ టూల్‌ని తీసుకెళ్ళి ఎక్కడ దీన్ని ఇంకా మనం ఒక 3 ఫీట్ దాకా పుష్ పుల్ చేసేసి దాని తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఇదంతా చూడండి కొంచెం లెంథీ ప్రాసెస్ కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే దాన్ని నా దగ్గర ఒక 2 టూల్స్ ఉంటాయి. ఒక టూల్ వచ్చేసి మీకు 1001 బిట్ ప్రో యూజ్ చేసి చెప్తాను. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెయిర్ కేసెస్ ఉంటాయి నా దగ్గర. మీకు ఏ స్టెయిర్ కేస్ కావాలో దాన్ని క్లిక్ చేస్తారు. ఇన్‌పుట్ అంతా కూడా ఇక్కడ ఇస్తారు. క్లిక్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ అన్నారనుకోండి చూడండి. స్టెయిర్ కేస్ వచ్చేసింది. అదే ప్లగిన్ వల్ల మనకు యూజ్. లేదు సార్ నా దగ్గర 2డీ ఉంది ఆల్రెడీ. అంటే ఎట్లాగా ఒక 3 ఫీట్ ఒక 1 ఫీట్ ఇలా ఉంది. ఇలాంటి స్టెయిర్ కేసే నాకు ఇలా వెళ్ళి ఇంటూ ఒక 10 దాని తర్వాత ఇదెళ్ళిపోయి లెట్స్ సే ఇదొక 2 ఫీట్ ఎక్స్‌ట్రా తీసుకుందాం. అండ్ ఇక్కడొచ్చేసి ఇక్కడ ఉన్న ఈ స్టెప్స్ అన్నిటిని మూవ్ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం. నాకు ఎల్ షేప్‌లో ఒక స్టెయిర్‌కేస్ ఉందని అనుకోండి. ఇలా 2డీలో ఉంది మీకు ఇక్కడ స్కెచప్‌లో. దీన్ని 3డీ చేయాలి అంటే కష్టం గదా! ఇప్పుడు నాకు చూడండి దీనికి సంబంధించిన ఒక టూల్ ఉంటది నా దగ్గర. ఆ టూల్ వచ్చేసి మీకు ఎస్ ఫర్ యూ స్టెయిర్‌కేస్ అని ఉంటది. దీన్ని నేనేం చేస్తానంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ బటన్ నొక్కేసి ఓకేనా? సో, ఇక్కడ ఆహ్, చేంజ్ మార్చుకోవచ్చు. ఈ పక్క నుంచి కావాలా స్టెప్స్, ఈ పక్క నుంచి కావాలా. రైట్ క్లిక్ చేసుకొని ఈ పారామీటర్స్ అన్నీ సెట్ చేయొచ్చనమాట. లెట్స్ సే దీన్ని ఒక 6-7 ఇంచెస్ అని పెట్టుకొని ఓకే చేసి ఎంటర్ అన్నారనుకోండి చూడండి. స్టెయిర్‌కేస్ అనేది వచ్చేసింది మీకు. లేదు సార్ ఇలాంటి టైప్ వద్దు నాకు వేరే టైప్ కావాలి అని అనుకుంటే ఇలా క్లిక్ చేసేసుకొని, ఇలా రైట్ క్లిక్ చేసేసుకొని స్టెయిర్ సింపుల్ అనేది ఇలా క్లిక్ చేశారనుకోండి చూడండి ఇలా వచ్చేస్తుంది. లేదు సార్ నాకు ఇలా వద్దు డిలీట్ చేసేసి మళ్ళా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక టైప్‌లలో స్లాబ్ మెథడ్ తీసుకొని ఎంటర్ అన్నాననుకోండి ఇక్కడ చూడండి రియల్ టైమ్‌లో మనకు స్లాబ్ లాగా ఎలా అయితే వస్తదో దానిలాగా వస్తుంది. ఇట్లాగా అది మనకు అడ్వాంటేజ్ అన్నమాట. ఓకేనా? సో, ఇవి ఉంటే గనక మనకు చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. దానికి సంబంధించిన ప్లగిన్స్ చాలా ఉన్నాయి. మనం ఎలాగో అవి ఒక్కొక్కటి రెగ్యులర్‌గా క్లాస్‌లో చెప్పుకున్నాం. ఇది మనకు యాక్చువల్‌గా స్కెచప్‌లో నేర్చుకున్న కాడికి పర్ఫెక్ట్‌గా ఇలా నేర్చుకోవాలన్నమాట. ఆ విధంగా అయితే మిమ్మల్ని మంచిగా ట్రైన్ అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆహ్, రేపటి క్లాస్‌లో వచ్చేసి మనము యూజర్ ఇంటర్‌ఫేస్ గురించి చూసుకుందాం. అసలు స్కెచప్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది? ఏంటి? మనకు లోపల ఏమేం బేసిక్‌గా ఇనిషియల్ సెటప్ ఏమేమి చేసుకోవాలి? ప్రొఫెషనల్‌గా చేయాలి అంటే డ్రాయింగ్స్ సిస్టమ్ హ్యాంగ్ అవ్వకోకుండా మనం ఏ ఆహ్, ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి? ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్ క్లాసెస్‌లో చెప్పుకుందాం.